కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఈ మేరకు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఫైనల్ రిపోర్టును అందజేసింది. గురువారం హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ 650 పేజీలతో కూడిన తుది రిపోర్టును 2 సీల్డ్ కవర్లో రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఆ వివరాలు చూద్దాం. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఈ పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 2023 చివరిలో మేడిగడ్డ బ్యారేజీ కుంగటం, పిల్లర్స్ దెబ్బతినటం, అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు బయటపడ్డాయి. ఈ సమస్యలపై విజిలెన్స్ విభాగం ప్రాథమిక విచారణ జరిపి తీవ్రమైన నిర్మాణ లోపాలను గుర్తించింది. గతేడాది అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారత మొదటి లోక్పాల్ జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై విచారణ బాధ్యత అప్పగించింది. కమిషన్ తన విచారణలో భాగంగా 15 నెలల పాటు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్, డిపిఆర్, డిజైన్లు, విజిలెన్స్ నివేదికలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నివేదికలను సమగ్రంగా పరిశీలించింది. అంతేకాదు నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులతో సహా మొత్తం 115 మంది సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహా కీలక వ్యక్తుల స్టేట్మెంట్లను కమిషన్ రికార్డు చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా సాక్షులను విచారించింది. 2025 జూలై 31న కమిషన్ గడువు ముగిసే చివరి రోజున జస్టిస్ పిసి ఘోష్ 650 పేజీలతో కూడిన తుది నివేదికను 2 సీల్డ్ కవర్లో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. రాహుల్ బొజ్జా ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ నివేదికలో నిర్మాణ లోపాలు, బాధ్యులపై చర్యలు, సాంకేతిక సమస్యల పరిష్కార మార్గాలు ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక సమర్పణతో ఈ అంశంపై రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రాజెక్టులో ఏ అవినీతి జరగలేదని సమర్థించుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మరి బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.